నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై కారిడార్ నిర్వాసితులు నిరసన వ్యక్తం చేస్తారు. తమకు న్యాయం చేయాలంటూ నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. 9 గ్రామాలకు చెందిన రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కారిడార్ నిర్మాణంతో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు 25 లక్షల ప్యాకేజ్ ఇవ్వాలని, ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరు చెప్పి ఇక్కడ బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ సన్నాహాలు చేస్తూ ఉంది. ఈ సందర్భంగా బుచ్చిరాజపేట, కొత్తూరు, చందనాడులో కర్రివారి వీధి, చందనాడు పంచాయతీ, తమ్మయ్యపేట, తుమ్మలపేట, పాటిమీద, మూలపర్ర, డిఎల్పురంలో వాడపేట, రాజీపేటలో బోయిపాడు ఈ గ్రామాల్లో సుమారుగా 735 కుటుంబాలని వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. నిన్న ఇక్కడ పాయికరేపేట నియోజకవర్గం రాయవరం మండలంలో జరిగినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర హోంమంత్రి గారు పాల్గొన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర హోంమంత్రి గారు చెప్తా ఉన్నారు, సుమారుగా 2,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 10,000 మందికి ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని చెప్పి. అయితే ఇప్పుడు భూసేకరణ చేపట్టినటువంటి గ్రామాలు రాజీపేట, బుచ్చిరాజపేట, చందనాడ, అమలాపురం, డిఎల్పురం గ్రామాల్లో సుమారుగా 25,000 మంది రైతులు, మత్స్యకారులు, కూలీలు వీళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయారు. మీరు 2.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కేవలం 10,000 మందికి ఉపాధి కల్పిస్తే ఇవాళ 25,000 మంది ఉపాధి కోల్పోయారు. ఈ రకమైనటువంటి అభివృద్ధి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా కోరుకోలేదు. కాబట్టి మీరు ఏదైతే ప్రజల్ని ఉపాధి వస్తుంది, పరిశ్రమలు వస్తుంది, అభివృద్ధి వస్తుంది అని చెప్పేసి మోసగిస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా మోసకారు మాటలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు అన్ని 25 లక్షల ప్యాకేజ్ ఇస్తాం, ఇల్లు కట్టించి ఇచ్చేస్తాం, ఉద్యోగాలు ఇచ్చేస్తాం, ఇవన్నీ ప్రభుత్వాలు పలికారు. కానీ ఈరోజు అధికార పక్ష నాయకులు ఈ రైతుల ముఖం కూడా చూడలేదు. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఎవరికి కూడా అందలేదు. షెడ్లకు నష్టపరిహారం రావాలి, అలాగే చెట్లకు నష్టపరిహారం రావాలి, సాగు భూముల్లో ఉన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఈరోజు కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ, ఎంపీ గారు కానీ ఈరోజు కూడా వాళ్ళ గురించి పట్టించుకుని పాపన పోలేదు. మేము పరిశ్రమలు చేస్తున్నాం, ఏ పరిశ్రమ వచ్చింది? ఈ 15 నెలల్లో వచ్చిన పరిశ్రమ పేరు చెప్పమండి. ఒకటైనా శంకుస్థాపన చేశారా? స్థానికులు ఉద్యోగం ఇస్తామన్నారు. ఈ 15 నెలల్లో ఎంతమంది స్థానికులు ఉద్యోగాలు ఇప్పించారు? ఎట్రోడక్స్ ఉంది, దక్కన్ కంపెనీ ఉంది, సాయి మెరైన్ ఉంది, రైలు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎవరికైనా